ఈరోజు ముఖ్యాంశాలు. 1. తెలంగాణ బతుకమ్మ పండుగ చీరల పంపిణీకి స్వస్తి పలకాలని, వాటి స్థానంలో నగదు లేదా ఇతర ఏదైనా గిఫ్టులు ఇవ్వాలని యోచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము. 2. భారత్ ఒలింపిక్స్లో 5 కాంస్యము 1 వెండితో కలిపి మొత్తం 6 మెడల్స్ సాధించింది. 3. దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, మాస్కులు ధరించాలన్న వైద్యులు. 4. బెల్లంతో తయారు చేసిన మొట్టమొదటి రమ్ము కర్ణాటక ఆగస్టు 15న మార్కెట్లోకి రానున్నది. 750 ml బాటిల్ ధర ₹630, పన్నులతో కలిపి కొని ₹2,800 లభించనుంది. 5. సింగరేణి భవన్ నుంచి సిఎన్ఎండి బలరాం గారు వీడియో కాన్ఫరెన్స్లో బొగ్గు ఉత్పత్తి కన్నా కార్మికుల ప్రాణాలే ముఖ్యమని, రక్షణ లేని ఉత్పత్తి అవసరం లేదు, రక్షణతో కూడిన ఉత్పత్తి కావాలన్నాడు. 6. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఈవెంట్లో ఎన్టీఆర్ రెండవ కుమారుడు భార్గవరావు భవిష్యత్తులో అతడు ఎన్టీఆర్ వారసుడిగా రాణిస్తారన్న ఫ్యాన్స్. సబ్స్క్రైబ్.